భారతదేశంలో సెక్స్ రేషియో అట్ బర్త్, లింగ నిష్పత్తి, ముఖ్యంగా పుట్టే పిల్లలు, ఇప్పుడు జనరేషన్ ఈ మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో లింగ నిష్పత్తి ఎలా ఉంది? లింగ నిష్పత్తి అసలు అంటే ఏంటి? స్త్రీ పురుషులు ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది లింగ నిష్పత్తి. అయితే సెక్స్ రేషియో అట్ బర్త్ అంటే పిల్లలు పుట్టేటప్పుడు ప్రతి 1000 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు జన్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ లింగ నిష్పత్తిని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు, దేశవ్యాప్తంగా చూస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తిలో మహిళలే మెరుగ్గా ఉన్నారు. కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో స్త్రీల పరిస్థితి, బాలికల పరిస్థితి మెరుగ్గా లేదు. సో ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డేటా 2018 చెందిన ఒక డేటా రిలీజ్ చేశారు. ఆ డేటా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. భారతదేశంలో కల్లా పిల్లల్లో లింగ నిష్పత్తిలో చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్ అద్భుతంగా ఉంది అని తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 1084 మంది ఆడపిల్లలు పుడుతున్నారంట. నాగాలాండ్లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 965 మంది, మిజోరాంలో 964 మంది, కేరళలో 963 మంది, కర్ణాటకలో 957 మంది. అయితే భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తిలో వర్స్ట్గా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలైతే మణిపూర్ 757, ప్రతి 1000 మంది బాలులకు కేవలం 757 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. లక్షద్వీప్ 839, దామన్ అండ్ దయ్యూ 877, పంజాబ్ 896, గుజరాత్ 897. ఇది పరిస్థితి. 6 రాష్ట్రాలకు సంబంధించిన డేటా అసలు అవైలబుల్గా లేదు. బీహార్, జార్ఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సేకరణ తీసుకునేటప్పుడు పుట్టంగానే 21 రోజుల లోపల బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే, ఒక బర్త్ రిజిస్టర్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా రిజిస్టర్ చేస్తారు. 21 రోజుల నుంచి 30 రోజుల వరకు తీసుకుంటే దానికి పేమెంట్ ఉంటుంది అనమాట. దానికి కొంత రుసుము చెల్లించాలి. అయితే భారతదేశంలో ఎందుకు లింగ నిష్పత్తిలో స్త్రీలకు అసమానతలు చూపిస్తున్నారు? స్త్రీలనే ఎందుకు ఎక్కువగా విముఖత చూపిస్తున్నారు? పురుషులకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? మన దేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది, దాని పేరు మెటా ప్రిఫరెన్స్ ఫర్ ద సన్. అంటే మగపిల్లోడు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూనే ఉంటాం. ఆడపిల్లల్ని గర్భధారణ చేయటం, మధ్యలో ఆడపిల్లల్ని చంపేయటమో లేకపోతే ఇన్ఫాంటిసైడ్, ఫీటిసైడ్ చేయటం. అంటే మగపిల్లోడు పెట్టడం ఒక స్టేటస్ సింబల్ అన్నమాట భారతదేశంలో, ఇదొకటి. తర్వాత ఆడపిల్ల పుట్టినా సరే ఆడపిల్ల బాగోగులు సరిగ్గా చూసుకోలేకపోవటం. భారతదేశంలో మన కల్చర్లోనే ఆడపిల్ల పుట్టడం అనేది ఒక మైనస్ పుట్టినట్టు, ఒక అశుభ సూచకం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. బేటీ బచావో బేటీ పడావో అని, సుకన్య సమృద్ధి అకౌంట్ అని, ఇలా చాలా స్కీమ్స్. తెలంగాణలో ఆడపిల్ల పెళ్లికి ఖర్చు కోసం కళ్యాణ లక్ష్మి అనే ప్రోగ్రామ్, షాదీ ముబారక్ అనే ప్రోగ్రామ్, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నా సరే ఇంకా కూడా భారతదేశంలో లింగ నిష్పత్తిలో స్త్రీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని రూపమాపాలంటే సొసైటీలో మార్పు రావాలి, మన దృక్పథంలో మార్పు రావాలి. మీరు చూస్తే విద్యలో, ఉద్యోగాల్లో, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇంకా ఆడపిల్లలు ముందుకు వెళ్ళటం లేదు. ఎప్పుడైతే ఆడపిల్ల భద్రతగా ఉండగలదో, ఎప్పుడైతే ఆడపిల్లకి సరి సమానమైన అవకాశాలు ఉంటాయో అప్పుడే భారతదేశంలో పిల్లల్లో కూడా లింగ నిష్పత్తి పెరుగుతుంది.